అందరికి ముందుగా మన సబ్స్క్రైబర్స్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు. సో ఇప్పుడే మా ఇంట్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్ గా చేసుకున్నాము. నాకు చాలా ఇష్టం. సో ఇదే రోజు నెక్స్ట్ డే క్రిస్మస్ కదా. సో మా హస్బెండ్ నెక్స్ట్ డే అయితే బెంగళూరు వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డే బెంగళూరు వెళ్ళిపోయారు అనమాట. అదేంటో పెళ్ళైనప్పటి నుంచి అసలు క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాము తనతో. సో అందుకని ముందు రోజే సెమీ క్రిస్మస్ అయితే చేసుకున్నాము. అలానే బెంగళూరులో చలి చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో మా హస్బెండ్ కోసం కొన్ని వింటర్ కలెక్షన్ మీషోలో తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో మా హస్బెండ్ కోసం ఒక మఫ్లర్ సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది 3 పీస్ సెట్. ఇది హెడ్ కి అండ్ ఇది వచ్చేసి నెక్ కి, ఇవి వచ్చేసి గ్లౌజెస్. ఇది 170 బిలోనే వచ్చేసింది. ఇది బయటికి మనం ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు, ఇంకా ఏదైనా ట్రావెల్ కి వెళ్ళినప్పుడు, వెకేషన్స్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. వింటర్ కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటే చాలా యూజ్ అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. దీని లింక్ కావాలంటే డిఎం అని కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. అలానే కొంచెం చలిని ఆపడానికి 2 స్వెట్ షర్ట్స్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి వైట్, ఇది ఈ రోజు వచ్చింది. ఇది అండర్ 250 నాకు వచ్చేసింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ ఇంత బాగా వస్తుందని చెప్పేసి. మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా లావెండర్ కలర్. సో మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఇది పెట్టాను. ఇది కూడా చాలా క్వాలిటీగా వచ్చింది. నాకు బిలో 500 వచ్చింది. అసలు మాల్ ప్రోడక్ట్ అనమాట. చాలా క్వాలిటీగా ఉంది. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి లింక్స్ కూడా కావాలంటే డిఎం కామెంట్ చేయండి. అలానే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, ఎక్కడ మిస్ అవ్వద్దు. అయితే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. 2 months బ్యాక్ పందికొక్కు ఇంట్లోకి వచ్చేసి మొత్తం గ్రైండర్ వైర్ అంతా కొట్టేసిందని చెప్పాను. అది చాలా మంచిగా రీచ్ కూడా వెళ్ళింది. చాలా మంది మంచి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ ఫాలో అయినా సరే మొత్తం గ్రైండర్ అయిపోయింది. సో 2 months నుంచి అనుకుంటున్నాము గ్రైండర్ కొనుక్కోవాలని చెప్పేసి. సో దానివల్ల గ్రైండర్ లేక పిండిలు వేసుకోక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్ గా అయితే బటర్ఫ్లై కంపెనీ గ్రైండర్ అయితే తీసుకున్నాము. ఇది మాకు 4000 కే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో మాకు 2 days లోనే వచ్చేసింది. దీనిపైన ప్రొటెక్షన్ సీల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. వచ్చేయండి. సీల్ తీస్తేనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. అయ్యో, నా గ్రైండర్ అంటే నాన్ గ్రైండ్ అనమాట. సో తొందరగానే పోయింది, బాగా అయ్యేది కాదు. ఇంకెలక్ కూడా కొట్టేసింది. ఈ బ్రాండ్ లో తీసుకున్నాము బటర్ఫ్లై. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం ఎక్కడ మనకి డ్యామేజ్ అవ్వకుండా మొత్తం థర్మోకాల్ షీట్లు పెట్టేసి దానికి సెపరేట్గా అయితే ఇలా ఏంటి దీన్ని ఏమంటారు థర్మోకాల్ పెట్టేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఎంత మా కెపాసిటీ, ఇది 1.75 2 liters. ఇది వచ్చేసి 2 liters అనమాట కెపాసిటీ. మనం 1.5 kg వరకు వేసుకున్నా మంచిగా అవుతుంది. సో ఇది వచ్చి దానికి పెట్టేది. అండ్ దీనికి స్పేర్ గా మనకి కొబ్బరి కూర కూడా తీసుకోవడానికి సెపరేట్ కొబ్బరి కూర స్క్రాపర్ కూడా ఇచ్చారు. 2 plates వచ్చాయా. సో మా ఫేవరెట్ కలర్, నాది కాదులండి మా హస్బెండ్ది, బ్లూ కలర్ లో పెట్టాము. చూడటానికి చాలా బాగుంది. ఎలా చెత్తది లేదు తెలియదు కానీ ఇప్పుడు ఇదైతే ఫిక్స్ చేయాలి దీనికి. ఇప్పుడైతే చెక్ చేద్దాము వర్క్ ఎలా చేస్తుంది అని చెప్పేసి. అలానే ఎలక్ట్రికల్ వస్తువులకి సీజనింగ్ ఎలా చేయాలనేది ఈరోజైతే చూపిస్తాను. చేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ రుబ్బు బయటకు వచ్చేస్తుంది. దీని లోపలికి వెళ్ళిపోద్ది ఇది టైట్ గా ఫిక్స్ చేసుకోకపోతే. సో వంటగదికి అయితే తీసుకొచ్చాము. కొత్తది కదా, ఎవరైనా బొట్లు పెట్టి ఓపెన్ చేస్తారు. కాకపోతే ఇన్ కేసు వర్క్ అవ్వకపోతే రిటర్న్ ఇవ్వాలి కాబట్టి బొట్లు అయితే పెట్టకూడదు. చాలా మంది చేసే మిస్టేక్ అదే, బొట్లు పెడితే అసలు రిటర్న్ తీసుకోరు. సో ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను. సో
సో ఇప్పుడైతే ఇది వర్క్ అవుతుంది. కానీ చాలా మంది సీజనింగ్ చేయరు, ఒక్కసారి 2 సార్లు కడిగేసి యూజ్ చేసేస్తారు కదా. అలా ఎప్పుడు చేయకూడదు. ఎలక్ట్రికల్ వస్తువులకి ఇవి రాయి కదా, దీంట్లో కిలము ఇంకా వేస్టేజ్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో మన ఇంట్లో ఎప్పుడైనా ఆనపకాయ తొక్కలు కానీ, ఇన్ కేసు ఆనపకాయ తొక్కలు లేకపోతే బియ్యం కడిగినా కడుగు ఉంటుంది కదా, సో దాన్ని అయితే మనం ఇందులో వేసుకొని వాష్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. మీకు వేస్టేజ్ ఎలా వస్తుందో చూపిస్తాను రండి. ఇంకో చూసారు కదా మొత్తం వేస్టేజ్ ఎంత నల్లగా వస్తుందో. ఇలా కడుగు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మంచిగా గ్రైండ్ చేసుకొని ఆ వాటర్ వేస్ట్ గా పాడేసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ తో అయితే మనం క్లీన్ చేసుకోవాలి. మనకైతే ఎలక్ట్రికల్ వస్తువులు ఇలా సీజనింగ్ అవుతుంది. గ్రైండర్, మిక్సీ కూడా ఇలానే సేమ్ ఈ వేలోనే మనం క్లీన్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత మీరే చూడండి రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఈ రాయకున్న డస్ట్ ఇదంతా కూడా వచ్చేసి వాటర్ చూసారా ఎలా మారిపోయిందో. ఇప్పుడు ఒక 2 టైమ్స్ మనం నార్మల్ వాటర్ తో మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని మనం అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. అలానే రీసెంట్ గా మేము మిక్సీ కూడా తీసుకున్నాము. సేమ్ ఇది కూడా బటర్ఫ్లై కంపెనీ ఇంక్ బ్లూయే. ఇది కూడా ఒక 2 మిక్సీ జార్లు, మొత్తం 4 జార్లు వచ్చాయి. 2 ఏమో జ్యూసర్స్, ఒకటేమో పెద్దది, ఇంకొకటి చిన్నది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది మాకు 2000కి వచ్చింది. దీని లింక్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. దాంతో పాటు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. సో ఓపెన్ రోజే పప్పులు ఇవన్నీ వేసాను. ఎలా అవుతుందో చెక్ చేసుకోవాలి కదా. అసలే 4000 పెట్టుకున్నాము. సో ఫస్ట్ అయితే గారెల పిండి వేసాను. జస్ట్ 5 మినిట్స్, 4.5 మినిట్స్ లో అయితే నాకు పప్పు నలిపోయింది. పప్పు ఉరవ కూడా అయిందనమాట. రుబ్బు అయితే కొంచెం ఎక్కువ వచ్చింది. నేను జస్ట్ ఇంతే వేసాను, కొంచెం ఉరవ అయింది. ఒక 12 గారెల వరకు వస్తాయి. తర్వాత ఇడ్లీ పిండికి కూడా వేసాను. అసలు ఇది కూడా 20 మినిట్స్ అని ఇచ్చారు, కానీ బుక్ లో 12 మినిట్స్ లో అయితే నాకు నలిపోయింది. ఎంత మెత్తగా అయిందో. పప్పు కూడా చాలా ఉరవైంది. ఇంత ముందు వాడిన గ్రైండర్ తో పోల్చుకుంటే అసలు ఇది చాలా మంచిగా, ఇదేదో ప్రమోషన్ అనుకుంటున్నారేమో, నా ఫీడ్బ్యాక్ మాత్రమే, యూజ్ అవుతుందని. సో మంచిగా అయితే గ్రైండ్ అవుతుంది. అలానే దీనికి 2 years వారంటీ ఉంది, ఇందాక చెప్పడం మర్చిపోయాను. అండ్ ఏదైనా కంప్లైంట్ వస్తే వెంటనే వచ్చి మనకి రెక్టిఫై చేస్తారు. సో ఎప్పుడైనా ₹1 ఎక్కువైనా సరే బ్రాండెడ్ కొనుక్కుంటే మంచిది. నాన్ బ్రాండ్ కొనుక్కొని దానికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. ₹1 ఎక్కువైనా సరే బ్రాండ్వే తీసుకోండి. ప్రతి సంవత్సరం ఇంతేనా వదిలేసి వెళ్ళిపోతావే? 4-5 రోజులు చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేస్తావు. ఏంటి అవును? ప్రతి సంవత్సరం ఇలానే హ్యాండ్ ఇస్తున్నావు. నీ వల్ల ఊరు వెళ్ళలేకపోతున్నాము. క్రిస్మస్ అంతా ఇలా హాలిడేస్లో పోతుంది. నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్ళవు. నువ్వు మాత్రం వెళ్ళి మంచిగా, అబ్బా నువ్వు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసి వస్తావు. సర్లే, కానీ వచ్చేటప్పుడు ఏం తెస్తావు? నువ్వు తాగు. లూలు మాల్కి వెళ్ళి మంచి టాప్స్, చెప్పులు, ఒక మంచి వాచ్, వింటర్ కలెక్షన్ ఇవన్నీ తీసుకురా. డబ్బులు 10,000. నేనెందుకు ఇస్తాను? నువ్వు వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఆహా, ఏంటి చెప్పాలి? ఏంటి చెప్పాలి? అవన్నీ తీసుకెళ్లే బదులు అవన్నీ తెచ్చే బదులు తీసుకెళ్ళడం బెటర్. ఓ, మనసులో ఇంటెన్షన్ బయటకు వస్తుంది. ఎందుకని? అంత బడ్జెట్ అవుతుందనా? నేను తీసుకెళ్ళడం కన్నా దానికే ఖర్చు ఎక్కువ. ఆడవాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేడిగా గారెలు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని వేసాను. అండ్ దీనికి తోడు వేడిగా ఇడ్లీ.
యాక్చువల్లీ చికెన్ వండుదామని అన్నీ రెడీ చేసుకుంటే మా హాయిని ఇంకా లేగలేదు. సో అందుకనే పల్లీల చట్నీతో అయితే సరిపెట్టేశాను. ఇవి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే లంచ్ అయితే స్టార్ట్ చేసాలి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇంకా సేమ్ డేనే నా ఫ్రెండ్ బర్త్డే అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే, ఇంకా హడావడ్గా బర్త్డే పార్టీ చేసేసి ఇంకా వీళ్ళు వెంటనే స్టార్ట్ అయిపోవాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వేణు, హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ అవ్వగానే ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. అయితే దారి మధ్యలో బేకరీకి అయితే వెళ్ళాము. అయితే 4 days ఉండరు కదా, ఇంట్లో తినడానికి స్నాక్స్ ఏమీ లేవు. నా కోసం కాదులేండి, అక్క వాళ్ళ పాప వచ్చింది కదా, సో ఇంకా అందుకని చెప్పేసి స్నాక్స్ అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ బయలుదేరాము. అయితే ఫెస్టివల్ కదా, సో చర్చిలకి వెళ్ళడానికి అందరూ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని కొని తీసుకెళ్తున్నారు. ఇంటికైతే వచ్చేసాము. పాపం అక్క, నా పని అంతా నీకు అప్ చెప్పేశాను కదా. చపాతీలు నైట్ కోసమా? వెరీ గుడ్. ఇదేంటి? వావ్, రైస్. ఇది ఏంటి? అబ్బా, పలావ్ చేసావా? వెరీ గుడ్ అక్క. చికెన్ కూడా వండేసావా? వావ్, చికెన్ కూడా రెడీ. అంతే, ఇంట్లో అక్కలు అమ్మలు ఉంటే ఒళ్ళు జిడ్డైపోద్ది. అలానేం కాదులే, పని ఎక్కువ ఉండడం వల్ల. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అక్క. నాకేదైనా గిఫ్ట్ కావాలి. బెంగళూరు నేను తెమ్మంటానులే, చలికోటు. వద్దు, నాకు ఆల్రెడీ 2 స్వెటర్స్. సో ఇప్పుడు అక్క అయితే బూరెలు పూర్ణాలు చేస్తుంది. ప్రతి క్రిస్మస్ కి మా ఇంట్లో అయితే పూర్ణాలు కంపల్సరీ చేసి ఊరందరికి పంచేవాళ్ళము. ఏరైతే వెళ్ళలేదు, లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా అక్క ఎక్కడ ఇలానే ఇక్కడికే వచ్చింది కదా, సో అందుకని ఈరోజు అయితే పూర్ణాలు చేయిస్తున్నాను. పాపం, నా పని అంతా మా అక్కకి అప్పు చెప్పేశాను. సంక్రాంతి మా ఇంటికి వచ్చి ఫుల్గా మీరు అబ్బా, అంతే కదా, మనం అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చినప్పుడు పని వాళ్ళకే అప్పు చెప్తాం, మనమేమో రెస్ట్ తీసుకుంటాం. సింక్ నిండా అంట్లు చాలా ఉన్నాయి, మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత వాష్ చేయాలి. సో ఫైనల్ గా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ అండ్ వైట్ రైస్, చికెన్ కర్రీ, వేడి వేడి పూర్ణాలు అండ్ పాయసం. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు, ఈరోజు తన బర్త్డే. అండ్ నైట్ ట్రైన్లో తినడానికి చపాతీ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు వేసుకున్నాము. అండ్ ఇది కూడా అంతే, స్వీట్ ఇంకా హాట్ కేక్ ఇచ్చారు. సో ఇప్పుడైతే మా హస్బెండ్కి పెట్టాలి, ట్రైన్కి టైం అయిపోతుంది. ఇదిగో మా అక్కల పాప వచ్చి చూస్తుంది చూడండి. 11:30కే భోజనం చేసేస్తున్నాడు పాపం. పాట కాపీరైట్ వచ్చేద్ది, ఆపే. దేవా, హ్యాపీ జర్నీ. జాగ్రత్తగా వెళ్ళా. సో దేవ అయితే వెళ్ళిపోయారు, ట్రైన్ ఎక్కేశారు, గుడివాడ వరకు వెళ్ళారు. సో అక్కడ నుంచి బెంగళూరు ట్రైన్ ఎక్కుతారు, ఎర్లీ మార్నింగ్ దిగుతారనమాట. సో నా దగ్గర తోడు ఉండడానికి మా అక్క వచ్చింది. అయితే వచ్చేటప్పుడు మా అమ్మ కూరగాయలన్నీ ఇచ్చేసి మా తమ్ముడితో మా అక్క వాళ్ళ ఇంటికి పంపించిందంట. పాపం మా అక్క మొయ్యలేక మోసుకొని తీసుకొచ్చింది. ఎన్ని ఉన్నాయో పాపం, ఎన్నాళ్ళు మా అమ్మే అనుకున్నాను, ఇప్పుడు మా అక్క కూడా షేర్ చేసుకుంటుంది బాధ్యతల్ని. సో ఏమేమి తీసుకొచ్చింది అనేది డీటెయిల్ గా చూపిస్తాను, ఒకేసారి అన్ని కింద పెట్టి చూపిస్తాను. ఎందుకంటే ఒక్కొక్కటి తీసి చూపిస్తే చాలా బ్లాగ్ అనేది చాలా పెద్దదైపోతుంది, టైం వేస్ట్ అన్నమాట. సో అన్ని ఒకసారి తీసి చూపిస్తా. సో బ్యాగ్ లో నుంచి బయటకు తీయడానికే నాకు 20 నిమిషాలు టైం పట్టింది. అన్ని ఉన్నాయి, ఒకసారి మీరు చూసేయండి ఎన్ని తీసుకొచ్చిందో. అసలు కంటి నిండా ఉన్నాయి. అసలు ఇవన్నీ మోసుకు రావాలంటే ఎంత ఓపిక ఉండాలో కదా, నేనైతే అస్సలు మోయలేను. కానీ పాపం మా అక్క మోసుకొని వచ్చింది. మా అక్కకి హ్యాండ్స్ అప్. ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తానండి. ఇవి వచ్చేసి నల్ల వంకాయలు, ఇంకా త్యాగులు, ఇవి వచ్చేసి స్వీట్ పొటాటో, మా చెట్టు జామకాయలు, ఇంక వచ్చేసి తెల్ల పిక్కలు. ఇవైతే కంపల్సరీ పంపిస్తుంది, ఈ సీజన్ లోనే వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు, కొత్తిమీర,
అరటిపళ్ళు, క్యాబేజీ. ఈ క్యాబేజీ చూసారా ఎంత బుల్లిగా ఉన్నాయో. అండ్ ఇవి వచ్చేసి క్యారెట్లు, బెండకాయలు. ఇంక ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయ రెబ్బలు. వెల్లుల్లిపాయ నేను ఎక్కడ ఒలుచుకోలేను అని చెప్పేసి ఒలిచేసి మరీ ఇచ్చేసింది. ఇంక ఇవి వచ్చేసి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ చాలా కాస్ట్ ఉన్నాయి కదా, కేజీ వచ్చేసి 60-70 ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఒక 4 kg ఆనియన్స్ పంపించింది. ఇంకా పొటాటో. ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి. అండ్ ఇది అల్లం. ఇది వచ్చేసి పచ్చిపసుపు. చాలా మంది మొన్న ఒక రెసిపీ షేర్ చేసినప్పుడు పచ్చిపసుపు ఎలా ఉంటుంది అని అడిగారు కదా. సో పచ్చిపసుపు ఎలా ఉంటుంది. సో దీన్ని మనం ముక్కలు చేస్తే కొంచెం పసుపుగా కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు నేనైతే గోరుతో ఘాటు పెట్టి చూపిస్తున్నాను. ఇదిగో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ రెసిపీ షేర్ చేయమని చాలా మంది కామెంట్స్ చేశారు. తప్పకుండా రెసిపీ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి బొబ్బర్లు. అండ్ ఇంకా ఉల్లికాళ్ళు. వీటిలో ఏం పంపించినా పంపించకపోయినా ఇవైతే కంపల్సరీ పంపిస్తుంది. ఎందుకంటే మేమున్న ఏరియాలో ఈ వైట్ పిక్కలు కానీ, ఈ ఉల్లికాళ్ళు కానీ, ఈ బరబాటి కానీ అస్సలు దొరకదు. సో అందుకని చెప్పేసి పంపిస్తుంది అనమాట. మరో 2 వారాలు మార్కెట్ చేసే పనే లేదు. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. ఈలోగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. క్విక్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.